ఇది మహబూబాబాద్ కి సంబంధించింది. ఇక మొత్తం పోలైన ఓట్లు 2,36,141 ఉంటే ఇక పోరిక బలరాం నాయక్ 1,00,000 అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 1,23,164 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ మాలోత్ కవిత అంటే గతంలో ఈమె ఎంపీగా పనిచేసింది, ఈమెకు 55,602 ఓట్లు వచ్చినాయి. ఇక బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ 21,917 ఓట్లు వచ్చినాయి. మొత్తం మీద ఇక్కడ పోరిక బలరాం నాయక్ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ ఆధిక్యత మాత్రం 67,502 నాటే జోకు ఒక్కొక్క అభ్యర్థి చూస్తూ ఉంటే. ఇక వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి క్లియర్ గా ఇక్కడ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆధిక్యం కనిపిస్తుంది. చేవేల పార్లమెంట్ పరిధిలో అయితే కంప్లీట్ గా 3వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి 1,24,815 ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి 78,174 ఓట్లు వస్తే, బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు కేవలం 25,680 ఓట్లు వచ్చినాయి. 3 రౌండ్లు ముగిసేసరికి కొండా విశ్వేశ్వరరెడ్డి 46,641 ఓట్ల మెజారిటీతో చేవేల పార్లమెంట్ పై మరి కాషాయ జెండా ఎగరేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఇక ఆదిలాబాద్ లో భారతీయ జనతా పార్టీ 39,808 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. అటు భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 48,622 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి 27,580 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇది మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి మహబూబాబాద్కు సంబంధించి 80,000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఇక పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ పెద్దపల్లి కాంగ్రెస్ 24,511 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఇక హైదరాబాద్ సంబంధించి ఎంఐఎం 34,125 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక కరీంనగర్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ 64,408 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీ 4,338 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఇక మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఈటల రాజేందర్ 1,54,072 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇక మెదక్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ 4,000 ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఇక నాగర్ కర్నూలు కాంగ్రెస్ 16,202 ఓట్ల ఆధిక్యంలో. ఇక నల్గొండలో కాంగ్రెస్ క్లియర్గా 1,42,695 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. నిజామాబాద్కు సంబంధించి ధర్మపురి అరవింద్ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 17,832 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇక్కడ 34,076 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక వరంగల్కి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 48,790 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు. జహీరాబాద్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ఇక్కడ 12,368 ఓట్ల కూడా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. ఇక సికింద్రాబాద్ లో ఒక ముచ్చట మాత్రం మాట్లాడుకోవాలి. అంతటా బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ బాధపడుతుంది, బీఆర్ఎస్ బాధపడుతుంది, కానీ సికింద్రాబాద్ లో మాత్రం విచిత్రమైన ముచ్చట ఉంటది. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలిస్తే ఇక అంటే బాధపడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఉండదు. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే పదవి సేఫ్ గా ఉన్నది. బీఆర్ఎస్ అభ్యర్థి మన పద్మారావు గౌడ్ సిట్టింగ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే పదవి ఆయనకు ఉన్నది. ఒకవేళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాకుండా సికింద్రాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ గానీ గెలిస్తే మళ్ళీ బై ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇద్దరు అభ్యర్థులు కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒకవేళ గెలిస్తే ఈ ఎమ్మెల్యేలకు మళ్ళీ రాజీనామా చేస్తారు. రాజీనామా చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ సికింద్రాబాద్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఎవరు కిషన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నాడు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో చేవెళ్ళ లీడ్ మాత్రం 46,641 లీడ్ మాత్రం కొనసాగుతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి జెండా ఎగరబోతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెనుదిరిగిన బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత గతంలో అక్కడ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆమె సిట్టింగ్ ఎంపీ అయితే ఆమెకు ఈసారి నిరాశ ఎదురవుతా ఉంది. మరి థర్డ్ ప్లేస్కి వెళ్తున్నాడో మరి సెకండ్ ప్లేస్కి వెళ్తున్నట్టుంది. సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇది ఇట్లా ఉంటే ఒకసారి భువనగిరి పార్లమెంట్ లో 6వ రౌండ్ రిజల్ట్ చూద్దాము. కాంగ్రెస్ అభ్యర్థికి 1,68,800 ఓట్లు వస్తే, బీజేపీ అభ్యర్థి బూర నరసన్న గౌడ్ కి 1,09,770 ఓట్లు, బీఆర్ఎస్ క్యామా మల్లేష్ కుర్మాకి 74,732 ఓట్లు వచ్చింది. ఓవరాల్ గా కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 59,030 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు. క్లియర్ పిక్చర్ మాత్రం. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3వ రౌండ్ పూర్తయ్యేసరికి మొత్తం మీద
10,513 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ముందంజలో ఉన్నారు. నాగర్ కర్నూలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. ఆ 1-2 కాంగ్రెస్ కి ఎడ్జ్ అయ్యే అవకాశం మాత్రం ఉంటది బీజేపీ కన్నా. ఇక 6వ రౌండ్ ఫలితాలు చూసుకుంటే ఏది భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ 1,68,800 ఓట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్కు 1,09,770 ఓట్లు వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఆయన ఎవరు క్యామ మల్లేష్ ఆయనకు 74,732 ఓట్లు వచ్చినాయి. మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 59,030 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. జైరాబాద్ 9వ రౌండ్ ఓవరాల్ గా చూద్దాం. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ కు 57,328 ఓట్లు వస్తే బీజేపీ నుంచి పోటీ చేసిన బీబీ పాటిల్ కు 1,53,110 ఓట్లు వస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సురేష్ షెట్కార్ మాత్రం 1,66,047 ఓట్లు వచ్చినాయి. ఓవరాల్ గా సురేష్ షెట్కార్ మాత్రం 9 రౌండ్లు ముగిసేసరికి 12,937 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి 11వ రౌండ్ ముగిసేసరికి 1,74,418 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నాడు. ఆయనే మంచి రామసాయం రఘురామ్ రెడ్డి వారు వన్ సైడే ఉంది. తెలంగాణ రాష్ట్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా అత్యధిక మెజార్టీ వచ్చే ఆస్కారం ఉన్న సీటు కాంగ్రెస్. ఆ తర్వాత అక్కడ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్దలు జానారెడ్డి గారి కుమారుడు రఘువీర్ రెడ్డికి కూడా ఆ తర్వాతి స్థానం వచ్చేటువంటి అవకాశం ఉంది. భారీ మెజార్టీతో ఆయన కూడా కొనసాగుతున్నాడు. ఓవరాల్ గా మహబూబ్ నగర్ పార్లమెంట్ లో 4వ రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి బీజేపీ అభ్యర్థి 5,652 ఓట్ల తేడాతో మెజార్టీ మాత్రం సాధించిండ్రు. ఇప్పటి వరకు బీజేపీకి పోలైన ఓట్లు 95,240 ఓట్లు డీకే అర్ణకు పోలైతే కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డికి మాత్రం 89,588 ఓట్లు పోలైతే బీఆర్ఎస్ కు మన్నేకి 34,214 మాత్రం పోలైన పరిస్థితి మాత్రం చూస్తా ఉన్నాం. ఇక గత ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు అంటే ఇక్కడ ఖమ్మం నుంచి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుకు గతంలో 1,68,062 ఓట్ల రికార్డు అంటే చేసిండు, ఆయన రికార్డు సృష్టించిండు. అయితే దాన్ని ఇప్పుడున్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి 1,74,418 ఓట్ల మెజార్టీ అంటే 11 రౌండ్లు వచ్చింది. ఇంకా రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా మెజార్టీ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ అభ్యర్థికి సంబంధించి ఎవరైతే నామా నాగేశ్వరరావు ఉన్నాడో అది ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుకు 100% ఆయన అది కేంద్రంలో మంత్రి అవుతాడు, తర్వాత నేను ప్రధానమంత్రి అవుతా అన్నట్టుగా అప్పుడు కేసీఆర్ ప్రచారం చేసిండు. ప్రచారంలో అక్కడ చెప్పిండు. కానీ అసలుకే ఎసరు పడేసి మొత్తం మీద కేంద్ర మంత్రి కాక పని అయిపోయింది. కాకకు ఒకటి కూడా వచ్చే పరిస్థితి లేదు. నన్నారు 1 అన్నారు, ఆ 1 కూడా వచ్చేటట్లేదు. అక్కడ నామా నాగేశ్వరరావు పని కూడా అయిపోయింది. కేంద్ర మంత్రి అవుతాననుకున్న నామా నాగేశ్వరరావు మొదటి రౌండ్ లోనే ఇంటి బాట పడితే ఇంటి కేంద్రం వెళ్ళిపోయాడు ఆయన. ఇక ప్రధానమంత్రి అవుతా నేనే కింగ్ మేకర్ అవుతా అన్న కాకనేమో ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. అయ్యా కదే లేదంటే 10 రౌండ్లు మాత్రం కంప్లీట్ అయినాయి. 10 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత కాంగ్రెస్ ఒక రేంజ్ లీడ్ మాత్రం కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. 1,74,418 లీడ్ అంటే 18 నుంచి 20 రౌండ్లు ఉంటాయి కాబట్టి వార్ వన్ సైడ్. ఇంకా జైరాబాద్ కూడా కంప్లీట్ గా పిక్చర్ క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ ఖాతాలోకి సురేష్ షెట్కార్ ఖాతాలోకి జైరాబాద్ వెళ్ళబోతుంది. 10 రౌండ్లు ముగిసేసరికి 11,645 ఓట్ల మెజారిటీతో మాత్రం ఉన్న పరిస్థితి. ఇటు మహబూబ్నగర్ లో 10,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతా ఉంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. ఇప్పటి వరకు 5,000 చిల్లర ఉండే ఇప్పుడు 10,000కు లీడ్ లోకి వచ్చేసింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీకే అరుణ. మహబూబ్ నగర్ లో తన సీనియారిటీని మొత్తం రంగారించి కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టిందని చెప్తా ఉన్నారు పొలిటికల్ సర్కిల్లో. ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో 4వ రౌండ్ లో అయితే ఈ ఒక్క రౌండ్ కి సంబంధించి 1,264 ఓట్ల ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఉన్నాడంట. అయితే ఈ ఒక్క రౌండ్ కు సంబంధించి మిగతా మొత్తం టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నాడు నాగర్ కర్నూలులో. అంటే ఇక్కడ పాపం చీకటి ఒప్పందంలో చీకటి మిత్రులుగా ఉన్న కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలాగైనా
పార్లమెంట్ లో అడుగు పెట్టాలనుకున్న కళ మాత్రం నెరవేరాలని చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3వ స్థానంలో కొనసాగుతా ఉన్నారు. ఇక్కడ బిగ్ బ్రేకింగ్ చూసుకోవచ్చు మనం ఇప్పుడు.